రాముడు పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టారు. అదే ముహూర్తానికి వీడిని అరణ్యానికి వెళ్ళవలసి వస్తుంది. అదేమో పెళ్లి ముహూర్తం. ఆ పెళ్లి ముహూర్తం రోజునే చచ్చిపోవాల్సి వచ్చింది. అదే ముహూర్తానికి రాముడిని ఏ రోజైతే పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు ఆ రోజున అరణ్యానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ప్రారంభం. అదేంటది ప్రారంభం. ఇక్కడ రాముడు ఏం చెప్పాడంటే కౌశల్యతో చెప్తున్నాడు, నేను ఈవేళ అరణ్యానికి వెళ్ళిపోతానంటే ఆవిడేమని చెప్తానంటే నేను కూడా వస్తానంటుంది కౌశల్యం. నువ్వు నీ భర్తకి ఇక్కడ సేవ చేయాలి, నీ భర్తకి నీ డ్యూటీ చెయ్యాలి నువ్వు. అంచేది ఇప్పుడు నా కూడా నువ్వు రావటం తగదు. నీ అంచేది దశరథుడికి నువ్వు చేయవలసినటువంటి సేవలు ఉన్నాయి అని నచ్చ చెప్తాడు. నచ్చేపి ఇది బాగా అర్థం చేసుకోండి రాముడు చెప్పిన మాట కౌశల్యం. ఇది ఈ ప్రారంధాన్ని ఎవరో జయించడం కష్టం. ఎందుచేత కష్టం అంటే ఇంకో నిమిషానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ మనిషి ప్రారంభం ఎలా ఉందా అని ముందు ఎవరికీ తెలియదు, ఒక దైవానికి తప్పించి. ముందు ఎవరికీ తెలియదు, ఎవరికి తప్పించి దైవానికి తప్పించి. ఆ సంఘటన జరిగిపోయాక ఆ పని పూర్తి అయిపోయాక అప్పుడు తెలుస్తుంది వీళ్ళ ప్రారంభం ఎలా ఉండగలరు. అంతకుముందు కనీసం ఒక క్షణం ముందు కూడా మనకు తెలియదు. అంచేత కౌశి అమ్మా అని చెప్పి నా ప్రారంభంలో దేహ ప్రారంభంలో ఇలా అరణ్యవాసానికి వెళ్ళవలసి ఉంది. ఆ ప్రారంభం ప్రకారం వెళుతున్నాను. నేను పట్టాభిషేకం అని ముస్తాబయ్యాని వేళ మళ్ళీ వాళ్ళు నారబట్టలు కట్టుకుని అరణ్యానికి వెళ్ళిపోవలసి వస్తుంది. అంటే ముందు ఎందుకు ఊహించలేకపోయాం మనం? మనకు ఎంతో కొంత తెలివి ఉంది కదా. అంటే మనకున్న తెలివితేటలు ఏ పాటి దైవంతో పోల్చుకున్నప్పుడు, మనకున్న తెలివితేటలు ఏ పాటి దైవంతో పోల్చుకున్నప్పుడు వాడు సర్వజ్ఞుడు, సమర్థుడు. ఏ జీవుణ్ణి ఎలా నడిపించాలో, వాళ్ళ పూర్వజన్మలేంటో, ఆ కోర్సు ఎలా, ఆ దేహం యొక్క ప్రారంధాన్ని ఎలా నడిపించాలో అదంతా ఈశ్వరుడు చూసుకుంటాడు. ఈశ్వరుడు చూసుకుంటాడు. వాడు శక్తివాన్, బాగా శక్తివంతుడు. వాడి ఆజ్ఞ మనం ఉల్లంఘించలేం. ఎవడాజ్ఞ? ఈశ్వరుడి ఆజ్ఞని మనం ఉల్లంఘించలేం. ప్రారంధాన్ని ఎందుకు మనం జయించలేమంటే ముందు తెలియదు. ఇది బాగా అర్థం చేసుకుని రాసుకోండి. ప్రారంధాన్ని మనం ఎందుకు జయించలేమంటే అది ముందు తెలియదు, మనకు ముందు తెలియదు. అది జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు మీరేం చేయగలరు? ఇంకా జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది. ఆ మనిషి వేళ చనిపోతాడని తెలియదు. ఎంతో సూక్ష్మ బుద్ధి ఉంటుంది కానీ జరిగిపోయే తెలుస్తుంది వాడు చనిపోయాడని. అప్పుడు మనం చేసేదే ఉంది అంటే ప్రారంభం ఎప్పుడూ కూడా ఏ మనిషి విషయం ముందు తెలియదు, జరిగిపోయాక తెలుస్తుంది. అప్పుడు మన చేతులు ఏమి లేదు కదా అని రాముడు ఇది అంతా దైవం అని అన్నారు. నేను అరణ్యవాసానికి వెళ్ళటం అనేది దైవం అలా నిర్ణయించాడు. ఎవరో కైకిది పొరపాటు, దశరథి పొరపాటు అనుకున్న ప్రయోజనం లేదు. కైకి నన్ను చాలా ప్రేమగా చూసేది. ఇలా సడన్ గా చెడ్డ బుద్ధి ఎందుకు వచ్చింది? దైవ ప్రేరణ కాకపోతేనే.